వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మార్గాని భరత్. మొన్నటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారైనా ఆయన ప్రతినిత్యం కూడా ఆల్రెడీ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చారైనా హీరోగా కూడా కొన్ని డెబ్యూ మూవీస్ చేయడం జరిగింది. సో అలాంటి మార్గాని భరత్ ఈరోజు ఓడిపోయినారు. మా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ మార్గాని భరత్ ఈరోజు ఒక కీలక కమెంట్స్ చేశారు. పదే పదే ఆయన మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇటీవలే ఆయనకు సంబంధించిన ఏదైతే ఒక షెడ్ కూడా తగలబడటం జరిగింది. అనేక రకాలుగా ఏదో ఒక రూపంలో ఆయన వార్తల్లో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లైక్ వైసీపీ విషయానికి వచ్చినట్లయితే ఒక గుడివాడ అమర్నాథ్ ఏదో ఒక రూపంలో సబ్జెక్ట్ లేకుండా మీడియా ముందుకు ఎలాగైతే వస్తూ ఉంటారో సేమ్ మార్గాని భరత్ కూడా అదే స్థాయిలో మాట్లాడుతూ ఎప్పుడు కూడా ఒక కాంట్రవర్సీకి ఒక జోక్స్కి వేదిక అవుతూ ఉంటారు. ఆయన ట్రోల్ చేసుకోవడానికి కూడా వేదిక అవుతూ ఉంటారు. అలాగే ఈరోజు చూసినట్లయితే అలాంటి మార్గాని భరత్ మొదటిసారి ఈ రోజున పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. అది కూడా పవన్ కళ్యాణ్కు టీడీపీ నేతలు గుడి కట్టాల్సిందే. ఇక్కడ మనం టైటిల్ చూస్తే పవన్కు గుడి కట్టాల్సిందే మార్గాని భరత్ సంచలన వ్యాఖ్యలు అంటూ కొత్త ముచ్చట అంటూ కూడా మనం చూసాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ వైపు మార్గాని భరత్ వెళ్తారా లేకపోతే జనసేన వైపు మార్గాని భరత్ చూస్తున్నారా అనే కంటే ఇక్కడ ఏదైతే ఆయన ఈస్ట్ వెస్ట్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారో ఆయన, సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రోజున జనసేన సైనికులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది దీని వెనుకున్న అర్థంగా మనం చూడాలి. ఎందుకంటే పదే పదే మార్గాని భరత్ మాట్లాడుతున్నారు మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ కారణంగానే టీడీపీ ఈరోజు అధికారంలో ఉంది. పవన్ కళ్యాణ్ పొత్తులు ఇవ్వడం, పొత్తు ఆ స్థాయిలో ముందుకొచ్చి టీడీపీతో పొత్తులు పెట్టుకుని ఈరోజు ఎన్నికలకు వెళ్ళడం వల్లే తాను కొన్ని సీట్లు త్యాగం చేయడం కారణంగానే ఆయన 100% స్ట్రైక్ రేట్ సాధించడమే కాదు టీడీపీ కూడా ఈరోజు అధికారంలోకి వచ్చింది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు అన్న విధంగా మాట్లాడుతున్నారు ఈరోజు మార్గాని భరత్. ఇది వైఎస్ఆర్సీపీలో డే 1 నుంచి ఉన్న తెగులే వీళ్ళకి. ఎందుకంటే మన వైఎస్ఆర్సీపీ హిస్టరీ ఒకసారి చూసినట్లయితే చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడిని లోకేష్ని టార్గెట్ చేస్తారు వైఎస్ఆర్సీపీ నేతలు, టాప్ టు బాటమ్ జగన్ మొదలుకొని జూనియర్ల వరకు. అదేవిధంగా బట్ జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తారు. వేరే మెగా ఫ్యామిలీ విషయానికి వచ్చినట్లయితే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ వ్యవహారం మొదలుకొని ఆయన సినిమాల వరకు అన్నింటినీ టార్గెట్ చేస్తారు. బట్ చిరంజీవిని మాత్రం హత్తుకుంటారు. అలా ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీ ఈ స్ట్రాటజీని అంటే ఫ్యామిలీని డివైడ్ అండ్ రూల్ పాలసీని అయితే ఎన్నోసార్లు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, కానీ అది వర్కౌట్ కాలేదు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు బ్రదర్ని ఏదైతే పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేయడం కానీ కాంగ్రెస్ ఆ రోజు మనకు తెలిసింది ఆ వ్యవహారం అంతా. సో అలా వైఎస్ఆర్సీపీ ఇలా డివైడ్ అండ్ రూల్ పాలసీని చాలాసార్లు తెర మీదకి తీసుకొచ్చింది, కానీ బట్ ఈ 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలాసార్లు తెర మీదకి తీసుకొచ్చింది. బట్ అది ఎక్కడ కూడా వర్కౌట్ కాలే. ముద్రగడ పేరుతో కొత్త ప్రయోగం చేసినా, కాపుల్ని విడదీసే ప్రయత్నం చేసినా ఈరోజు ఆయన తన పరువు కూడా పోగొట్టుకొని పేరు మార్చుకున్న పరిస్థితి పద్మనాభరెడ్డి లాగా. అలా ఈరోజు ఇంకొక కొత్త స్ట్రాటజీకి ఈ రోజున వైఎస్ఆర్సీపీ నేతలు తెరదీశారు. యాక్చువల్గా మార్గాని భరత్ డెబ్యూనే నిజంగా పాలిటిక్స్లో కూడా, సినిమాల్లోనే కాదు. అలాంటి మార్గాని భరత్ను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ టికెట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో మార్గాని భరత్ గెలిచి ఎంపీగా పార్లమెంట్లో అడుగుపెట్టున్నారు. పార్టీ తరపున అదేవిధంగా వైఎస్ఆర్సీపీ తరపున రాష్ట్రం తరపున ఎప్పుడు కూడా భరత్ లాంటి వాళ్ళు పార్లమెంట్లో తమ వాయిస్ వినిపించిన సందర్భాన్ని అయితే మనం చూడం. లోక్సభలో అంతే దగ్గరగా అంతే ఏజ్ ఉన్న రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళు ఏ స్థాయిలో తమ వాయిస్ విభజన హామీల మీద వినిపించారో మనకు తెలిసిందే. అందుకే వాళ్ళు మళ్ళీ గెలిపించుకున్నారు 19లో ప్రజలు. సో అలా మార్గాని భరత్ ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీల్లో వార్తల్లో ఉంటూ వచ్చారు. చాలాసార్లు ఆయన సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా వచ్చున్నారు అలాంటి కామెంట్స్తోని, అలాంటి జోక్స్తోని. ఆ తర్వాత మనం చూసినట్లయితే మార్గాని భరత్ అనేకసార్లు అమరావతి రైతుల ఉద్యమం మొదలుకొని అనేకసార్లు ఏదో కాంట్రవర్సీలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇలా కాంట్రవర్సీలో ఉంటూ వచ్చారు. ఇక మొన్నటి ఎన్నికల సమయంలో అసలు మార్గాని భరత్కి టికెట్ ఉంటుందా లేదా అని చర్చ జరిగింది. ఎందుకంటే జక్కంపూడి ఫ్యామిలీతోని ఆ స్థాయిలో విభేదాలు ఉన్నాయి. ఆయనకి పొలిటికల్ వెండెట్టా ఉంది వాళ్ళ 2 ఫ్యామిలీల మధ్య. ఆ స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో మార్గాని భరత్ని తీసుకెళ్ళి రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పక్కన పెట్టి ఆయన తీసుకెళ్ళి రాజమండ్రి సిటీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించారు. సిటీ నుంచి చూసినట్లయితే మొన్న మనం ఆదిరెడ్డి భవానీ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాసు అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. ఆయన చేతిలో మార్గాని భరత్ ఓడిపోయినారు మొన్న ఎమ్మెల్యేగా కూడా. ఆ స్థాయిలో ఎంపీగా ఉండి అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ తన పరిధిలో ఉండి ఇక ఈరోజు పదే పదే ఇక్కడ లోకల్గా ఉన్న జనసేన శ్రేణుల్ని, టీడీపీ శ్రేణుల్ని ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక గుడివాడ అమర్నాథ్ తరహాలోనే పదే పదే మీడియాలో తాను ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓటమి పాలైనా దాన్ని మనం మెచ్చుకోవాల్సిందే. అదే స్పిరిట్తో ఆయన రాజకీయాల్లో కొనసాగే విధంగా తనకు తాను ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటున్నారు, ఇద్దరు ప్లస్ ఆర్ మైనస్ అనేది. అదంతా అక్కడ పెడితే ఈరోజు పవన్ కళ్యాణ్కి టీడీపీ నేతలు క్రెడిట్ ఇవ్వాల్సిందే అనే
మాట మాట్లాడుతూ ఆయన గుడి కట్టాల్సిందే అంటూ కూడా మాట్లాడారు. ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్నికలకు ముందు కూడా టికెట్ల ఎంపిక ఎప్పుడైతే పొత్తులు ఖరారయ్యాయో ఒకరింటికి ఒకరు వెళ్ళున్నారు, ఒకరినొకరు ఆలింగనాలు చేసుకుంటూ ఎన్నోసార్లు మీడియా ముందు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎన్నోసార్లు ఎమోషనల్ అయ్యారు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న చేతులు పట్టుకొని మాట్లాడుతూ. టికెట్ల ఎంపిక దగ్గర నుంచి, టికెట్ల ఎంపికలో కసరత్తు దగ్గర నుంచి ఈరోజు పదవుల పందేరం వరకు కూడా ఎక్కడా చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ లేదు. అదే స్థాయిలో పార్టీ క్యాడర్ కూడా పనిచేశారు. టీడీపీ క్యాడర్ కానీ జనసేన క్యాడర్ కానీ ఇద్దరు జెండాలతో బీజేపీ జెండాను కూడా కలుపుకొని పనిచేశారు. మొన్న ఎక్కడ ఇన్హిబిషన్స్ కానీ ఆ స్థాయిలో వాళ్ళు పనిచేయబట్టే గ్రౌండ్ లెవెల్లో ఈరోజు 3 పార్టీల మధ్య ఓట్ షేరింగ్ పర్ఫెక్ట్గా జరిగింది. 100 కంటే ఓట్లు తక్కువగా ఉన్న బీజేపీ ఈరోజు 8 స్థానాలు సాధించిందంటే ఏ స్థాయిలో జనం 3 పార్టీల క్యాడర్ కలిసిపోయారనేది మనకు అర్థమవుతుంది. అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ మొన్న ఓటింగ్ జరిగిందని అనుకోవాలి. జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించింది. 21 out of 21 అంటేనే మనకు అర్థం కావాలి ఏ స్థాయిలో క్యాస్ట్ అండ్ క్రీడ్, అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ కలిసి ఓట్లు వేసాయి అనేది. సేమ్ వేరాజ్ టీడీపీ నేతలు చాలా చోట్ల సాధించిన మెజారిటీలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో వాళ్ళ మధ్య ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగాను వాళ్ళ మధ్య పొరపచ్చాలు ఏం లేవు, కలిసే పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇక అదే స్థాయిలో లోకేష్ మంగళగిరి మీద ఫోకస్ పెడితే ప్రజా దర్బార్ పేరుతో పవన్ కళ్యాణ్ ఏదైతే పిఠాపురం మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా ప్రతి ఇష్యూని కూడా ఉమ్మడిగా కలిసి సాల్వ్ చేసుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది. అలాంటి వాళ్ళ మధ్య ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఏదైతే దమ్మాలపాటి శ్రీనివాస్ లాంటి వాళ్ళకి ఏజీ పోస్ట్ ఇస్తే ఏజీగా పవన్ కళ్యాణ్ రెఫర్ చేసిన వాళ్ళకి ఏజీ పోస్ట్ ఇవ్వడం జరిగింది. అలా ప్రతి విషయంలో కూడా కలిసికట్టుగా విభేదాలు లేకుండానే వాళ్ళు ముందుకెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. అలా మధ్యలో వీళ్ళు రచ్చ చేసి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. పవన్ కళ్యాణ్కి టీడీపీ నేతలు గుడి కట్టాల్సిందే అనడం ద్వారా జనసేన శ్రేణులు ప్రొవోక్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది ఇక్కడ. బట్ ఇలాంటి వాళ్ళందరినీ చూసి జనసేన సైనికులు ఈరోజు అలసిపోయి ఉన్నారు. ఆ స్థాయిలో స్పందించిన సిచ్యువేషన్ కూడా లేదు. ఇలాంటి వాళ్ళు ఇలాంటి కమెంట్స్ ద్వారా నవ్వులు పాలవటము తప్పించి నిజంగానే జనసేన టీడీపీ మధ్య విభేదాలు వస్తాయని అయితే మనం అనుకోం. మొత్తానికైతే మార్గాని భరత్ ముందు తనకి టికెట్ ఇచ్చి తను ఈ స్థాయిలో నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గుడిగట్టిన తర్వాత టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ గుడిగట్టాలి అనే విషయం గురించి మాట్లాడితే బాగుంటుంది అనేది ఈరోజు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.